ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మనం ఈవెంట్స్కు గ్రౌండ్కు లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయటకు వచ్చేంత వరకు జరిగే మొత్తం ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి 18వ తేదీ, ఈ నెల 18వ తేదీ నుంచి 28 లేదా 29వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. దాన్ని ఏమంటామంటే కాల్ లెటర్ అంటాం, లేదా దాన్ని హాల్ టికెట్ అంటాం. ఫస్ట్ మీకు ఈ 18వ తేదీ గడువు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏముంటుంది మీకంటే మెయిన్గా ఎగ్జాము డేట్ ఉంటుంది, మీకు ఏ డేట్ పడ్డది అనేది ఉంటుంది. దాని తర్వాత సెంటర్ ఉంటుంది, సెంటర్ పడ్డ తర్వాత టైం కూడా ఉంటుంది. సో దాంతో మనం క్లియర్ కట్గా అన్ని చూసుకున్న తర్వాత మనకు ఆ హాల్ టికెట్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని లిస్ట్ కూడా ఇచ్చేసి ఉంటారు. సో నేను ఇస్తానే దాని గురించి వీడియో కూడా చేస్తాను, ఏమేమి చేసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది. క్యాస్ట్ అయితే ఇన్కమ్ అయితేమి, అలాగే ఆధార్, రేషన్ కార్డు, సో స్టడీ సర్టిఫికెట్లు, మార్క్ లిస్టులు, ఇలా ప్రతిదీ కూడా మనం ఒరిజినలే తీసుకోపోవాలి. అన్ని లిస్ట్ కూడా ఇచ్చింటారు. 3 సెట్లు చేయించుకోండి ఒక్కొక్కటి. సో నేను మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి, సో తర్వాత డాక్యుమెంట్స్ లిస్ట్ గురించి అన్ని కూడా వీడియో చేస్తాను. మీకు కాల్ లెటర్ వచ్చి ఉంటుంది, డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుంటారు, రిపోర్టింగ్ గ్రౌండ్కి అయితే వెళ్తారు. గ్రౌండ్ దగ్గరికి ఒకరోజు ముందే చేరుకోవడం, అది మీ పక్కన ఉన్నాయి లేదు మీ దూరాన ఉన్నాయి, ఏదైనా సరే ఒకరోజు ముందే చేరుకొని ప్రిపరేషన్లో ఉండండి. అంటే మార్నింగ్ వెళ్ళాలి గ్రౌండ్కు, వెళ్ళిన తర్వాత స్పైక్స్ పట్టుకు వెళ్ళాలి. స్పైక్స్ పట్టుకెళ్ళిన తర్వాత ఇలా మనకు సంబంధించిన నెయిల్స్ సంబంధించిన ఇలా చేసుకోవాలి అనే ప్రిపరేషన్లో ఉండండి. ఆ గ్రౌండ్లో మనం ఎంటర్ అయినప్పుడు ఏమేమి లిక్విడ్కి సంబంధించినవి తీసుకువెళ్ళాలి, ఇలాగా మనము డే బిఫోర్ వెళ్తే గన మనకి చాలా క్లియర్ కట్గా ఒక ప్లాన్ అనేది ఉంటే ఈజీ అవుతుంది. సో ఎనీహౌ ముందు రోజైతే మనం వెళ్తాం గ్రౌండ్ దగ్గరికి. ఆ రోజు నైట్ సంబంధించి మీరు ఏం చేయాలంటే పెరుగన్నం కంపల్సరీ తినండి. తిన్న తర్వాత ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కు వెళ్తాము. రిపోర్టు మీకు వచ్చేసి ఫర్ సపోజ్ 1/1/2025 తేదీ 6 గంటలకు ఇచ్చారనుకుందాం. మీరేం చేయాలి, 1/1/2025 మీరు 4:30 లేదా 5కే వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుందంటే ఒక 1 అవర్ ముందు వెళ్తే అక్కడ మిమ్మల్ని ఏం చేస్తారంటే కొన్ని బ్యాచ్లుగా తీసుకునేదానికి, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫ్రీగా చేసేదానికి, మీ పీఈటీ అండ్ పిఎంటీ సో 2 కూడా క్లియర్ కట్గా చేసేదానికి వీలవుతుందన్నమాట. అలా లేదు ఒక అరగంట, ఒక గంట, ఒక 2 గంటలు అయితే లేటుగా కూడా వెళ్ళొచ్చు. మీరు 8 8:30 వరకు అలౌ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి మీరైతే రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేయకోకుండా ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ పోన్ గురించి కూడా అక్కడ మాట్లాడచ్చు. మీ ప్రాబ్లం జెన్యున్గా అయితే కనుక సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది చూపించి మీరు పోస్ట్ పోన్ సంగతి కూడా మాట్లాడచ్చు. సో మనకు 30 నుంచి 32 రోజులు ఈవెంట్ జరుగుతాయి కాబట్టి మనం లాస్ట్ డే కానీ లేదంటే ముందు రోజు కానీ మనమైతే ఈవెంట్స్ వేయించుకోవచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. దీని తర్వాత ఏంటంటే మీరు లోపలికైతే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషను దాని తర్వాత చెస్ట్ మీకు హైటు 2 కూడా కొలవడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్, ఒకవేళ డాక్యుమెంట్లో మనకి ఏమన్నా పెండింగ్ ఉంటే తీసుకొచ్చుకోమని చెప్తారండి. సో అదే రోజు రిపోర్ట్ చేయడమా లేదంటే నెక్స్ట్ డే రిపోర్ట్ చేయడమా వాళ్ళే చెప్తారు. ఫర్ సపోజ్ ఓబీ సర్టిఫికేట్ మీరు వెళ్ళిన తర్వాత లేకపోతే ఆ ఓబీ సర్టిఫికేట్ తెచ్చుకోండి, పలానా రోజు కల్లా మీరు వచ్చేసేయండి. లేదు మీరు ఈ ఓబీ సర్టిఫికేట్ అనేది పెండింగ్ పెట్టి తర్వాత అయినా ఇవ్వచ్చు అనే ఎక్స్క్యూజ్ కూడా చేయొచ్చు వాళ్ళు. ఓకే, చేసిన తర్వాత పిఎంటీకి ఎంటర్ అవుతాం మనం. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఏముంటాయి, హైట్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది. అబ్బాయిలకు హైట్ ఉండాలి. ఎంత హైట్ ఉండాలి, 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని జిల్లాలలో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, అది చూసుకోండి ఒకసారి. దాని తర్వాత చెస్ట్ ఉండాలి. చెస్ట్ 5 అనేది మనకి ఎక్స్టెన్షన్ కావాలి. ఫర్ సపోజ్ 80 సెంటీమీటర్స్ గాలి తీసుకోకముందు ఉందంటే గాలి తీసుకున్న తర్వాత 85గా మారాలి. అంటే 5 అనేది ఎక్స్టెన్షన్ కావాలి. సో ఈ పిఎంటీకి మనకు హైటు చెస్ట్ కొలవడం జరుగుతుంది. అక్కడ మనకి కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ కానీ వీళ్ళు కొలవరండి. ఎస్ఐ అబోరాంకి కొలుస్తారు కాబట్టి అంత జెన్యున్గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మనకి అక్కడే
మనకి హైట్ రాకపోతే కాళ్ళు అనేది చక్కగా పెట్టుకోవాలి. ఓకేనా, కాళ్ళు బెండ్ చేయడం వల్ల చాలామంది హైట్ పోతుంది. సో చాలా వరకు కూడా ఎంతసేపు మనకి తల చక్కగా ఉండాలి, చెస్ట్ చక్కగా ఉండాలని మనం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళు టెన్షన్లో కొద్ది బెండ్ చేస్తున్నారు, దానివల్ల హైట్ పోతుంది, ఉండే వాళ్ళ హైట్ కూడా. సో ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది. సో హైట్ అనేది అలా చెక్ చేసిన తర్వాత మనకైతే చెస్ట్ ఉంటుంది. చెస్ట్ దగ్గర కూడా చాలామంది డిస్క్వాలిఫై అవుతున్నారు. చెస్ట్ దగ్గర మీకు రాకపోతే డిప్స్ వెంటనే ఒక 5 తీసేసేయండి. అక్కడే ఒక 5 కొడితే మనకి ఆ చెస్ట్ దగ్గర ఉండే ఒక కండరం అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. నేను దాని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వీడియో అయితే రెడీగా చేసి పెడతాను. సో దాని తర్వాత చెస్ట్ హైట్ 2 అయిపోతాయి. అయిపోయిన తర్వాత అలాగే అమ్మాయిలకైతే చెస్ట్ అయిపోతుంది. దాని తర్వాత వెయిట్ కూడా చూస్తారు. 40 kgs అయితే ఖచ్చితంగా ఉండాల్సింది అమ్మాయిలు. సో దాని తర్వాత ఏం చేస్తారంటే కౌంటర్స్ ఉంటాయి, వీటికి సంబంధించిన ఒక 7-8 కౌంటర్లు ఉంటాయి. ఈ కౌంటర్లలో అందరిని కూడా చెక్ చేసుకుంటూ వెళ్తారు. త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే క్వాలిఫై అయిపోతారో అంటే పిఎంటి ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా గ్రౌండ్లోకి ఎంటర్ చేస్తారు. ఓకే, యుద్ధానికి సిద్ధం అవ్వాలి మనము. సో ఎవరైతే గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళను ఒక 25 నుంచి 30 మందినిగా ఏం చేస్తారంటే ఒక రన్నర్గా క్రియేట్ చేసి ఆ రన్నర్కి ఇస్తారు. మనము ట్రైనింగ్లో ఇన్స్ట్రక్టర్ అంటాం, మామూలుగా అయితే రన్నర్ అని మనము ఆ ఈవెంట్ దగ్గర అంటాము. ఆ రన్నరు మనందరినీ క్యారీ చేస్తాడు. ఎవరైతే 25 మంది 30 మంది ఉంటారో వాళ్ళందరినీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒకటేసారిగా ఏదైతే 1600 ఉంటుందో వాళ్ళందరినీ చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 100 మీటర్స్ చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏం చేస్తారంటే మనకి లాంగ్ జంప్ కూడా చూసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి 1600 మీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రన్నర్ని ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ముందైతే ఇస్తారు. సో ఆ రన్నర్ ఏం చేస్తాడంటే ఆ 25 మంది 30 మంది కావాల్సిన ఏవైతే మనకి ఆ విషయాలు ఉంటాయో అవన్నీ తెలియజేయడం జరుగుతుందండి. 100 మీటర్స్ ఎక్కడ పెడుతున్నారు, ఆ 1600 మీటర్స్ ఎక్కడ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ బ్యాచ్ని అంతా తీసుకుపోయి ఆయన తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, పిఈటి స్టార్ట్ అవుతుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇప్పుడు మనకి పిఎంటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పీఈటీ స్టార్ట్ అవుతుంది. పీఈటీలో మనకి ఏముంటాయి, 1600 మీటర్లు ఉంటుంది, 100 మీటర్స్ ఉంటుంది, లాంగ్ జంప్ కూడా ఉంటుంది. అయితే మనకు ఓల్డ్ ప్రొసీజర్ అంతా ఏంటంటే 1600 మీటర్స్ పెడతారు. 1600 మీటర్స్ పెట్టిన తర్వాత అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏరు డిస్క్వాలిఫై అయిపోతే వాళ్ళందరినీ కూడా అక్కడనే వెనక్కి పంపించడం జరుగుతుంది. సో అబ్బాయిలకు సంబంధించి 8 పాయింట్ సంథింగ్ క్వాలిఫై కావాలి, అలాగే అమ్మాయిలకు సంబంధించి 10 పాయింట్ సంథింగ్ క్వాలిఫై కావాలి. ఈ నిమిషాలలో వాళ్ళ పన్న మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. డిస్క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు, రీ ఈవెంట్ అనేది పెట్టరు. సో దానివల్ల 1600లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, నేను ఆల్రెడీ 1600కు బెస్ట్ టిప్స్ అన్నీ మాట్లాడడం జరిగింది, మీరు ఒకసారి చూడండి, అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో ఎవరైతే 1600 మీటర్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ కూడా ఒక బ్యాచ్గా తీసేసుకొని 100 మీటర్స్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మనకు ఓల్డ్ ప్రొసీజర్ ఏంటంటే 1600 మీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది, లాంగ్ జంప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 100 మీటర్స్ ఉంటుంది. బట్ ఎస్ఐకి రీసెంట్గా జరిగిన ఈవెంట్స్లో 1600 కంప్లీట్ అయిపోయిన తర్వాత 100 మీటర్స్ పెట్టారు, 100 మీటర్స్ తర్వాత లాంగ్ జంప్ పెట్టారు. సో ఇది కొద్దిగా ఇబ్బంది అన్నమాట. మనకి అన్ని చేసేసి 3 లాంగ్ జంపులు చేయాలి అంటే కన్నా కొద్దిగా కాళ్ళు రావు, కొద్దిగా అలసిపోయి ఉంటుంది బాడీ కూడా. సో కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. అందుకే మీరు ఈవెంట్ రోజు ఏమేమి క్యారీ చేయాలనే దాని గురించి కూడా వీడియో చేస్తాను, మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఆ విధంగా మనకి 1600 కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 100 మీటర్స్ దగ్గరికి లేదా లాంగ్ జంప్ దగ్గరికి తీసుకువెళ్తారు. లాంగ్ జంప్ దగ్గరికి లేదా 100 మీటర్స్ దగ్గరికి తీసుకువెళ్ళారు అనుకోండి. 100 మీటర్స్ దగ్గర ఏం చేస్తారంటే నలుగురు లేదా 5 మందిని 100 మీటర్స్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఎవరైతే సివిల్ కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నారో అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా 1600 కంపల్సరీ పాస్ అవ్వాలి. 100 లాంగ్ జంప్లో రెండిట్లో ఒకటి మాత్రమే పాస్ అవ్వాలి. ఒకవేళ ఏపీఎస్పీ కావాలి అంటే ఏపీఎస్పీ ఓన్లీ మెన్కే ఉంది కాబట్టి 3 కంపల్సరీగా పాల్గొనాలి, ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఆ విధంగా మీరైతే ఏం చేయాలంటే కనుక ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలా లేదంటే క్వాలిఫై కావాలా ముందే డిసైడ్ అయ్యి గ్రౌండ్లో అడుగు పెట్టండి. ఓకే, 100 మీటర్స్ అయితే 4 లేదా 5 మందికి స్టార్ట్ చేస్తారు. చేసిన
చేసిన తర్వాత సో అక్కడ డిస్క్వాలిఫై అయ్యే వాళ్ళని పక్కకు పంపిస్తారని ఏం కాదు, కానీ సో వాళ్ళు ముందే తెలియజెప్తారు. సో పలాని వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారని అప్పుడే చెప్తారండి. మన రన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి మనకి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఒక అరగంట లేదా ఒక గంట రెస్ట్ ఇవ్వచ్చు. ఓకే, రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకైతే ఏం చేస్తారంటే లాంగ్ జంప్ దగ్గరికి తీసుకువెళ్తారు. లాంగ్ జంప్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మీరు అప్పుడు 1600 క్వాలిఫై అయిపోయి 100 మీటర్స్ పోయిందంటే ఏం చేయాలి? ఖచ్చితంగా లాంగ్ జంప్ క్వాలిఫై కావాల్సిందే. ఓకే, నేను ఏం చెప్పాను, 1600 మీటర్స్తో పాటు ఒకటి పాస్ కావాలని చెప్పాను. మీరు ఉన్న 100 మీటర్స్ క్వాలిఫై కాలేదు, నెక్స్ట్ లాంగ్ జంప్ అనేది క్వాలిఫై కంపల్సరీ కావాలి. ఓకే, లాంగ్ జంప్ అనేవి 3 జంపులు ఇవ్వడం జరుగుతుందండి. 3 జంపులు కూడా ఫస్ట్ జంప్ అనేది మీరు క్లియర్ కట్గా ఫోల్ కాకుండా చూసుకోండి. లాంగ్ జంప్ రిలేటెడ్, 100 రిలేటెడ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని కూడా చూసుకోండి. ఎప్పుడైతే మనం లాంగ్ జంప్కి సంబంధించి ఫోల్ కాకుండా ఉంటామో అప్పుడు కరెక్ట్ జంప్ పడుతుంది. ఫోల్ కాకుండా ఉండడానికి నేను చాలా చెప్పాను. ఓకే, 3 జంపులు అయితే ఇస్తాము. 3 జంపుల్లో ది బెస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకోవడం, మెజర్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అక్కడ ఎవరన్నా ఒకవేళ ఫోల్ అయిపోతే, అక్కడ ఎవరికన్నా ఒకవేళ మంచిగా మార్క్స్ రాకుండా డిస్క్వాలిఫై అవుతే వాళ్ళందరి లిస్టు కూడా మళ్ళీ మన రన్నర్ మనకు చెప్తాడు. సో ఆ విధంగా మనందరినీ క్యారీ చేస్తూ రన్నర్ అనే ఆయన తీసుకొని వచ్చి మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది వాళ్ళేం చెప్పరండి. సో మనమే ఏం చేయాలి, ఇంకా ఫినిషింగ్లో మనకు బయోమెట్రిక్ లాగా ఒక తంబు అయితే ఉంటుంది. ఆ తంబు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి మెమొరండం అనేది ఇస్తారు. ఆ మెమొరండంలో 1600, 100 లాంగ్ జంప్ మీ పర్ఫార్మెన్స్ ఎంత చేస్తారు, ఎన్ని మార్క్స్ వచ్చాయని అక్కడ ఉంటుంది. బట్ టోటల్ మార్క్స్ అనేది ఉండదు. ఇది ఒకటి గమనించండి. టోటల్ మార్క్స్ అనేది మనమే క్యారీ చేసుకోవాలి, మనమే కూడుకోవాలి. మనకి ఆల్రెడీ ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది ఆ లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కోసం నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను లింక్ అయితే ఇస్తాను. ఓకే, ఆ లిస్ట్ ప్రకారంగా మీరైతే మీకు వచ్చిన 1600, 100 లాంగ్ జంప్ మార్కులు అనేవి కూడుకోవాలి. ఓకేనా, దాంతో మీకు ఏపీఎస్పీకి సూటబుల్ అవుతారా లేదంటే సివిల్కి సూటబుల్ అవుతారా అని చూసుకోవడం జరుగుతుంది. సో ఇలా మీరు మెమరండం క్యారీ చేసిన తర్వాత మీకు గ్రౌండ్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. గ్రౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఎప్పుడు టోటల్గా ఆ మార్క్స్ మళ్ళీ మీకు లిస్ట్ ఎప్పుడు పెడతారంటే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల లోపల పెడతారు. ఎవరెవరు మెయిన్స్కు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మెయిన్స్ ఎప్పుడైతే మీకు ఎగ్జామ్ ఉంటుందో అప్పుడు హాల్ టికెట్లు అనౌన్స్ చేస్తారో అప్పుడు డౌన్లోడ్ చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ అయితే రాయాలి. మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై లిస్టు లేదా మెరిట్ లిస్ట్ అదంతా కూడా ఒక 20 నుంచి 25 రోజుల లోపల వస్తుందండి. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అది రియల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మొత్తం కూడా ఒరిజినల్ ఉండాలి. దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఆ రోజైతే మనకు కంపల్సరీ కూడా అన్నీ కూడా చూపించాల్సిందే. సో ఆ సర్టిఫికెట్లు చూపించిన తర్వాత ఒక 15 రోజుల నుంచి ఒక 17 రోజుల లోపల మెడికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, మన ఇంటి దగ్గరికి మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు వస్తారు, వెరిఫికేషన్ కూడా చేస్తారు. సో దాంతోపాటు మనకి ఏం జరుగుతుందంటే మెడికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి రన్నర్ని ఎలా ఇచ్చారో అలాగే మన మెడికల్ వెరిఫికేషన్ కోసం మనం ఎస్పీ ఆఫీస్కు మన జిల్లా దగ్గరికి వెళ్తే అక్కడ మనల్ని ఒక 15 మందిని 20 మందిని తీసుకొని మనకు ఆ జిల్లా ఆసుపత్రిలోకి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు కూడా చేయించడం జరుగుతుంది. మనకు కంటి నుంచి మొదలుకొని పళ్ళు, చర్మం, అలాగే కిడ్నీలకు సంబంధించి, హార్ట్కి సంబంధించి, తర్వాత ఆర్థోపెటిక్ సంబంధించి, తర్వాత న్యూరాలజీ సంబంధించి అన్ని టెస్టులు కూడా చేస్తారు. స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి కూడా మనం చేయించుకోవాల్సిందే. డిఫాల్ట్ ఏమైనా ఉంటే మనం అక్కడ మాట్లాడే ఆ డాక్టర్ని బట్టి ఉంటుందండి. సో మేజర్గా ఉంటే ఏమైనా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కూడా ప్రొసీజరు మనము పూర్తి చేసుకున్న తర్వాత మనకి ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ లెటర్ అనేది వస్తుందండి. ట్రైనింగ్ పలానా తేదీ ఉంటుందని. ఇవన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. థ్యాంక్ యూ.